నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. మొదలెట్టేసాడండి ఎవరో దళపతి విజయ్. ఒకసారిగా ఇక్కడ చూడొచ్చు. టీవీకేలోకి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారట. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ 118 లక్షం, 10 అడుగుల దూరం. విజయ్ విజిల్ పవర్ మామూలుగా లేదుగా అంటూ దేశం కోడైకొస్తుంది. తమిళనాట పొలిటికల్ థ్రిల్లర్. విజయ్తో చేయి కలపపోయే ఆ కెప్టెన్ ఎవరు? మరి హంగ్ అసెంబ్లీలో విజయ్ కేతనం క్లైమాక్స్ మొదలైంది అంటూ టాక్. దళపతి వ్యూహం, కోటపై జెండా పాతేందుకు పక్కా ప్లాన్. టీవీకేలోకి మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్. ఇక రాజకీయ రణక్షేత్రంలో ఒక్క అడుగు, కేవలం ఒక్కటంటే ఒక్క అడుగు దూరం. తమిళనాడు గడ్డపై ఒక నటుడు సృష్టించిన రాజకీయ సునామీ ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్ వైపు సర్వేగంగా అడుగులు వేస్తుంది. విజిల్ మోగింది, విప్లవం మొదలైంది. మరి విజయ్ సింహాసనాన్ని అధిష్టిస్తారా? కోటపై జెండా పాతేందుకు ఆయన వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? తమిళనాడు రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని ఉత్కంఠ ఇది. వెండితెరపై రికార్డులు తిరగరాసిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రంపై సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. అతి తక్కువ కాలంలోనే 108 స్థానాలకు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధికారం కోసం ఇప్పుడు వేస్తున్న అడుగులు అటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే గుండెల్లో రైళ్లు పరిగెత్తుస్తున్నాయి. అసలు విజయ్ వ్యూహం ఏంటి? మ్యాజిక్ ఫిగర్కు ఆ 10 అడుగుల దూరాన్ని ఆయన ఎలా భర్తీ చేయబోతున్నారు? ఇది ఉత్కంఠ రేపుతున్న అంశం. తమిళనాడులోనే కాదు, దేశమంతటా ఇదే హాట్ టాపిక్ నేడు. అందరి కన్ను దళపతి విజయ్ పైనే. హిస్టరీ చూస్తే తమిళనాడు పౌరుషాల గడ్డ. ఇక్కడ ఓటరు నాడి ఎప్పుడూ స్పష్టమే. కానీ ఈసారి సీన్ మారింది. 234 స్థానాల అసెంబ్లీలో మ్యాజికల్ ఫిగర్ 118. దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాల్లో విజయ్ కేతనం ఎగురువేసి ప్రభంజనం సృష్టించింది. కానీ గెలుపు ముంగిట చిన్న బ్రేక్. కేవలం 10 సీట్ల దూరంలో అధికారం పోయింది. ఒక్కసారి గతాన్ని విశ్లేషిస్తే కేవలం 17 నియోజకవర్గాలు విజయ్ జైత్రయాత్రకు అడ్డుకట్ట వేశాయి. తిరుకోవిలూర్, వింక్రవాండి, పళని, ఊటీ ఈ నియోజకవర్గాల్లో 1000 కంటే తక్కువ ఓట్లతోనే విజయం చేజారింది. దిండిగల్, కరూరు వంటి 6 చోట్ల 2000 ఓట్ల లోపే గ్యాప్. మరో 5 చోట్ల 2500 ఓట్ల తేడా. అంటే అతి స్వల్ప తేడాతో ఆ 17 సీట్లు వచ్చి ఉంటే ఈరోజు సెయింట్ జార్జ్ ఫోర్ట్పై విజయ్ జెండా రెపరెపలాడేది. కానీ దళపతి అడుగు ఎప్పుడు వెనక్కి పడదు. ఓటమి అంచున నిలబడి గెలుపు బాటలు వేయడం ఆయనకు వెండి తెరపై అలవాటే. ఇప్పుడు రాజకీయంలోనూ అదే పంత అనుసరిస్తున్నారు. ఇతర పార్టీల నేతలు ఇప్పుడు క్యూ కడుతున్నారు. ఇక మన్మార్గుడి ఎమ్మెల్యే కామరాజ్ అడుగులు ఇప్పుడు టీవీకి వైపు పడుతున్నాయి. ఏఎంఎంకే నుంచి గెలిచిన కామరాజ్ టీవీకేలో చేరితే సంఖ్య 109కి చేరుతుంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. కెప్టెన్ విజయకాంత్ వారసురాలు డిఎంకే అధినేత్రి. విడుదాచలం నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే ప్రేమలత విజయకాంత్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. విజయ్ మా కుటుంబ సభ్యుడు అంటూ ఆమె ఇచ్చిన సంకేతాలు పొత్తుకు గ్రీన్ సిగ్నల్గా నేడు కనిపిస్తున్నాయి. ఒకవేళ డిఎండికే కూడా తోడైతే సంఖ్య 110 దాటుతుంది. మరి మిగిలిన 8 సీట్ల సంగతి ఏంటి? ఇక్కడే విజయ్ తన అసలైన రాజకీయ చతురతను ప్రదర్శించబోతున్నారు అంటూ టాక్. కాంగ్రెస్, సిపిఐ, పిఎంకే వంటి పార్టీలు విజయ్ నాయకత్వం వైపు మొగ్గు చూపుతాయా, లేక సుస్థిర పాలన కోసం అన్నా డిఎంకేతో చారిత్రాత్మక పొత్తు కుదుర్చుకుంటాయా? ఇది చర్చ. 2024 ఫిబ్రవరి 2న మొదలైన ప్రయాణం జనవరిలో వచ్చిన విజిల్ గుర్తుతో ప్రజల్లోకి దూసుకువెళ్ళింది. ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠానికి కూతవేటు దూరంలో నిలిచింది అది. మరి వారసత్వ రాజకీయాలు లేవు, చీలిక గ్రూపులు అండా లేదు. కేవలం ప్రజాభిమానం, పక్క వ్యూహంతో విజయ్ సృష్టించిన ఈ పొలిటికల్ థ్రిల్లర్ క్లైమాక్స్ ఏంటి? దళపతి పట్టాభిషేకం ఎలా జరగబోతుంది? యావత్ భారతావని ఇప్పుడు ఆసక్తిగా తమిళనాడు వైపే చూస్తుంది. విజయ్ ఆ అడుగుని ఏ రకంగా దాటుతారు? ఆ సక్సెస్, ఆ చైర్ని ఏ రకంగా సొంతం చేసుకుంటారు అన్నది చాలా ఉత్కంఠ రేపుతున్న అంశం. చూడాలి మరి విజయ్ ఎలాంటి విజయాన్ని సాధించారో అందరూ చూశారు. ఇప్పుడు ఆ అధికారాన్ని చేపట్టే ఈ అడుగును
ఎంత అద్భుతంగా పండించబోతున్నారు అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్. ఇది ఈనాటి ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్ టు 99 న్యూస్.